హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఆత్మగౌరవం. ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు. కళ్యాణవరంలో ఉండే సుధాముడు కష్టపడి కూలీనాలీ చేసుకుంటూ తన స్వశక్తిని మాత్రమే నమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఏనాడైనా కూలీ పని దొరకనప్పుడు తన కుటుంబంతో సహా పస్తులుండటమే కానీ ఎవరినీ దేహి అని అర్థించేవాడు కాదు. సుధాముడు బీదవాడైనా చాలా ఆత్మగౌరవం కలవాడని ఊళ్ళో అందరూ అనుకునేవారు. కానీ కొద్దిమంది మాత్రము అతడి ఆత్మగౌరవాన్ని పొగరుగా అపోహపడి అతడిపై అకారణంగా ద్వేషము పెంచుకునేవాళ్ళు. అదే ఊళ్ళో పశుపతి అనే షావుకారు ఉన్నాడు. ఆయన కూలీ పనులు చేసుకుని బ్రతికే సామాన్య ప్రజానీకానికి అవసరంలో అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవాడు. ఏనాడు తన దగ్గరికి అప్పు కోసం రాకపోవటమే కాక తనంటే ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు చూపని సుధాముడంటే పశుపతికి ఈర్ష్యగా ఉండేది. ఒకసారి పొరుగురు నుంచి పశుపతి వియ్యంకుడు సోమనాథుడు చుట్టపు చూపుగా వచ్చాడు. ఆయన మాటల సందర్భంలో పశుపతితో, మీ ఊళ్ళో సుధాముడు అనే కూలీవాడున్నాడే, వాణ్ణి మనిషిని పంపి ఒకసారి పిలిపించండి అన్నాడు. అందుకు పశుపతి, సుధాముడా, వాడు ఒట్టి పొగరుబోతు వెధవా, ఇంతకు వాడితో మీకేం పని అని అడిగాడు. పశుపతి అలా అడగగానే సోమనాథుడు ఆశ్చర్యపోయాడు. ఎందువలనంటే ఆయన సుధాముణ్ణి బాగా ఎరుగు. వాడంటే ఆయనకు సదభిప్రాయం ఉన్నది. సుధాముడు కూలీ పనులకి మా ఊరు వచ్చిపోతూ ఉంటాడు. వాడు మీరనుకున్న లాంటివాడు కాదు, కాకపోతే కొంత ఆత్మగౌరవం కల మనిషి అన్నాడు సోమనాథుడు. పశుపతి నవ్వి, అందరూ వాణ్ణి పొగరుబోతనే భావిస్తారు అన్నాడు. సోమనాథుడు కూడా నవ్వి, మీకు పొగరుబోతుతనానికి ఆత్మాభిమానానికి తేడా బాగా తెలిసినట్టు లేదు అన్నాడు. సరే, ఇంతకు మీకు వాడితో పనేమిటి అని అడిగాడు పశుపతి కొంచెం విసుగ్గా. వాడు మా ఊళ్ళోని తిరుపతయ్యకు 4 రోజులు కళ్ళంలో కుప్పగొట్టే పనులు చేశాడు. దాని తాలూకు కూలీ డబ్బులు ఆయన నాకిచ్చి పంపించాడు అన్నాడు సోమనాథుడు. పశుపతి వెంటనే తన పనివాడితో సుధాముణ్ణి పిలుచుకుని రమ్మన్నాడు. అయితే సుధాముడి ఆత్మాభిమానము ఏపాటిదో పశుపతికి తెలియపరచాలనే ఉద్దేశంతో సోమనాథుడు పనివాణ్ణి వెనక్కు పిలిచి, నేను వచ్చినట్టు వాడికి చెప్పకు, మీ అయ్యగారే పిలుస్తున్నారని చెప్పి తీసుకునిరా అని చెప్పాడు. ఇంటి ముందున్న చెట్టు క్రింద తాడు పేనుతూ పక్కన కూర్చొని ఉన్న ఒక ముసలివాడితో ఏదో మాట్లాడుతూ ఉన్న సుధాముడు పశుపతి పని మనిషి చెప్పింది విని, ఈ చేస్తున్న పని ముందు పూర్తి చేయాలి, మీ అయ్యగారితో నాకేం పని లేదు, ఒకవేళ ఆయనకు అంత అవసరమైన పని ఉంటే వచ్చి వెళ్ళమను అని సమాధానం ఇచ్చాడు. అది విని పక్కనే ఉన్న ముసలివాడు, అదేమిట్రా సుధామా, అంత పెద్ద మనిషి పిలిస్తే నానని చెబుతావేంటి అని అడిగాడు. సుధాముడు తేలిగ్గా నవ్వేస్తూ, ఆయన వడ్డీలు ఎలా గుంజుతాడో నాకు బాగా తెలుసు, డబ్బులోనే ఆయన పెద్ద మనిషి అన్నాడు. పశుపతి పనివాడు తిరిగి వచ్చి ఏం జరిగింది చెప్పగానే పశుపతి కోపంతో సోమనాథుడితో, చూశారా వాడికెంత తలపగురో అన్నాడు. సోమనాథుడు అతన్ని శాంతపరుస్తూ, మీరొక విషయం మర్చిపోతున్నారు, పిలవగానే రావటానికి వాడు మీ పనివాడు కాదు గదా అన్నాడు. అయితే మాత్రం ఊళ్ళో అందరికన్నా ఎక్కువ స్తోమత గలవాడినన్న గౌరవంతోనైనా పిలుపు వింటూనే రావాలి కదా అన్నాడు పశుపతి. సోమనాథుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని తర్వాత, ఒకటి గుర్తుంచుకోండి, మీరలా పనివాణ్ణి పంపగానే వచ్చి చేతులు కట్టుకుని మీ ముందు నిలబడేవాళ్ళు మీతో అవసరం ఉన్నవాళ్ళో లేక రేపు మీ నుంచి ఏదైనా సాయం అవసరం కావచ్చు అని భావించేవాళ్ళు అయి ఉంటారు. కానీ సుధాముడి తత్వం వేరు, వాడు చాలా ఆత్మాభిమానం గల మనిషి అన్నాడు. ఆ మాటలకి పశుపతి అయిష్టంగా తలాడించాడు. అప్పుడు సోమనాథుడు సుధాముడిది తలపొగరు కాదని ఆత్మగౌరవమని ఇప్పుడే రుజువు చేస్తాను అంటూ పనివాణ్ణి పిలిచి, మీ అయ్యగారు జ్వరంతో బాధపడుతున్నారని, చాలా అవసరమైన పని ఉన్నదని సుధాముడికి చెప్పు అన్నాడు. పనివాడి నుంచి ఇది వింటూనే సుధాముడు ఆదుర్దాపడుతూ వచ్చి పశుపతికి సోమనాథుడికి నమస్కరించి పశుపతితో, మీకు ఒంట్లో కులాసాగా లేదని ఇప్పుడే విన్నాను అన్నాడు. నా ఒంట్లో కులాసా మాటకేం గాని మా వియ్యంకుడికి నీతో ఏదో పని వచ్చిందట అంటూ పశుపతి చిరునవ్వు నవ్వాడు. సోమనాథుడు సుధాముడికి డబ్బులిస్తూ, ఇది మా ఊరి తిరుపతయ్య నీకివ్వవలసిన కూలీ తాలూకా డబ్బు నా చేత పంపించాడు అన్నాడు.
సుధాముడు డబ్బు తీసుకొని సోమనాథుడికి పశుపతికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అప్పుడు సోమనాథుడు పశుపతితో, చూశారా, మీరు అనుకుంటున్నట్లు సుధాముడు పొగరుబోతు అయి ఉంటే మీరు రెండవసారి కబురు పంపినప్పుడు కూడా వచ్చి ఉండేవాడు కాదు. మీరు జ్వరంతో ఉన్నారని విని ఏదైనా సాయం కావాలేమో అన్న సానుభూతితో వెంటనే వచ్చాడు. అవునంటారా అన్నాడు. పశుపతి అవునన్నట్లు తల ఊపి, మనుషుల స్వభావాలని అర్థం చేసుకోవటము ఎంత కష్టము. ఇంతకాలంగా వాడు కేవలము పొగరుబోతనే పొరబడ్డాను అన్నాడు. మరొక కథ పేరు సమీరుడి గొప్ప కథ. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకానొకప్పుడు ధర్మసేనుడు అనే రాజు ప్రజారంజకంగా రాజ్యమేలేవాడు. ఆయనకు 3 కొడుకులు. పెద్దవాడు ప్రజ్ఞాశాలియే కాని తర్వాత 2 అతడి కంటే చురుకైన వాళ్ళు. విద్యాభ్యాసం పూర్తి కాగానే 3కి కూడా రాజు కావాలన్న అభిలాష పుట్టింది. ఇది గ్రహించి ప్రతివాడి చుట్టూ కొందరు అనుచరులు చేరి దుర్బోధలు చేయసాగారు. ఈ విధంగా కొంతకాలానికి రాజు కొలువులో అన్ని విభాగాల వారు 3 తెగలుగా విడిపోయారు. ధర్మసేనుడికి ఈ పరిస్థితి చికాకు కలిగించింది. ఆయన కొంతకాలం పాటు భార్యాబిడ్డలకు రాజ్యాన్ని వదిలి తాను సమీపారణ్యంలో కొంతకాలం గడిపి వస్తాను అన్నాడు. కొడుకులను తనకంటే రాణి బాగా అదుపు చేయగలదని రాజు నమ్మకం. అరణ్యంలో ధర్మసేనుడికి వాసవుడు అనే అతను తటస్థపడ్డాడు. వాసవుడికి బంధుమిత్రులంటే రోత పుట్టి విరక్తిభావంతో అరణ్యానికి వచ్చి చేరాడు. ఆయన భార్యాబిడ్డలు కూడా వెంట వచ్చి అరణ్యంలో ఉంటున్నారు. వాళ్ళొక పర్ణ కుటీరాన్ని నిర్మించుకొని అరణ్యంలో లభించే పదార్థాలతో తృప్తి పడుతూ సుఖంగా జీవిస్తున్నారు. ధర్మసేనుడు వాసవుని కథ విని ఆశ్చర్యపడి, ఇలా ఎంతకాలమని ఇక్కడుంటారు? అయినా ఈ అరణ్య జీవితము మీకు విసుగనిపించదా అని అడిగాడు. ప్రతి మనిషి తన భార్యాబిడ్డల కోసం జీవిస్తాడు. నా భార్యాబిడ్డలు నాతోనే ఉన్నారు, ఇంక విసుగుదేనికి అన్నాడు వాసవుడు. ఇందుకు ధర్మసేనుడు, మనిషి సంఘజీవి, మనుషులకు దూరంగా ఉండటంలో ఆనందమేముంటుంది? మీ బిడ్డలు పెద్దవాళ్ళయ్యేసరికి మనుషుల సాంప్రదాయాలు తెలియకుండా పోతాయి. ఏదో ఒక రోజున వాళ్లైనా మనుషుల మధ్య జీవించాల్సిందే కదా అన్నాడు. మనుషుల సంప్రదాయాల గురించి, వాటి మంచి చెడ్డల గురించి విశ్లేషిస్తూ నేను కథలు రాస్తున్నాను. అదే నా బిడ్డలకు చదువు. ఏ విషయమైనా కథ రూపంలో చెబితే అది చాలా మంచి చదువైతుందని పంచతంత్ర కథలు రుజువు చేశాయి. నా దగ్గర చదువు పూర్తి చేశాక నా బిడ్డలు మనుషుల మధ్యకు వెళ్ళి సుఖంగా బ్రతకగలరని నా నమ్మకము. ఒకవేళ బ్రతకలేరు, అప్పటికే అరణ్య జీవితానికై అలవాటు పడ్డారు కాబట్టి వాళ్లకు సమస్య లేనే లేదు అన్నాడు వాసవుడు. ధర్మసేనుడు వాసవుడు అప్పటికే రాసిన 1000 కథలను విని ఆయనకు నమస్కరించి, మహానుభావా, నువ్వు సామాన్యుడివి కాదు. నీ కథలు నిజంగా ఎంతో ప్రయోజనకరమైనవి. వాటిలో సామాన్యులకు అవసరమైన సందేశాలున్నాయి. మీ కథల సాయంతో నేనిప్పుడు సమస్యలను పరిష్కరించుకోగలను. తమరు నా రాజ్యానికి వచ్చి కొంతకాలము నా ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలి అన్నాడు. వాసవుడు దీనికి బదులుగా మందహాసం చేసి, మహారాజా, మీరు మానసికంగా చీకాకుల్లో ఉన్నారు. మీకు అవసరమైన పరిష్కార మార్గము వాటిలో కనపడటం వలన నా కథలు మీకు నచ్చాయి తప్ప అవి అంత విశేషమైనవి కావు. కేవలము నా అనుభవాలని పురస్కరించుకొని ఏ ధర్మశాస్త్రము ఆధారం లేకుండా రాసిన కథలవి. వీటి ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలని నేను అనుకోవటం లేదు. నా తృప్తి కోసము నేను రాసుకుంటున్న ఈ కథలకు మీ ద్వారా ప్రచారం లభిస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. అయితే మరొక సంవత్సర కాలం దాకా నేను కథలు రాయదలిచాను. ఆ లక్ష్యం పూర్తయ్యాక తప్పకుండా మీ రాజ్యానికి వచ్చి తమ దర్శనం చేసుకోగలను అన్నాడు. ధర్మసేనుడు సరేనని తన రాజ్యం చేరి వంశపారంపర్యంగా రాజ్యాన్నేలే హక్కును తన బిడ్డలకు రద్దు చేసి ప్రజలే ప్రభువుల్ని ఎన్నుకునే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా రాజ్యకాంక్ష ఉన్నవాడు అనుచరులను చేరదీయటం మానివేసి ప్రజాసేవ గురించి ఆలోచించడం తప్పనిసరైంది. ఇది ఇలా ఉండగా వాసవుడు రాజుకిచ్చిన మాట ప్రకారము ధర్మసేనుడి రాజ్యానికి బయలుదేరాడు. భార్యాబిడ్డలు వెంటరాగా ముందుగా ఆయన ఒక పట్టణం చేరుకుని ధర్మసత్రంలో బస చేశాడు. అక్కడ ఆయనకు సమీరుడు అనే యువకుడు తటస్థపడ్డాడు. సమీరుడు వాసవుడెవరో ఎందుకు అక్కడికి వచ్చాడో తెలుసుకున్నాక ఆయనకు నమస్కరించి, అయ్యా, తమరిని కలుసుకోవటము నా అదృష్టము. అనుభవంలోకి వచ్చిన విశేషాలని కథల రూపంలోకి మార్చి రాయటము
నాకు అలవాటుంది. అలా ఇప్పటికీ 100 కథలు రాశాను. వాటిపైన మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు. వాసవుడు సరేనని సమీరుడి కథలన్నీ చదివే వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన సమీరుడి కథలను మెచ్చుకొని, నాయనా, ఎన్నో ఏళ్ల అనుభవంతో సాధించిన నా విద్యను ఇంత చిన్నతనంలోనే నువ్వు సాధించావు. నీ వంటి వాడికి మహారాజు ప్రాపకం ఉంటే ప్రజలకెంతో మేలు జరుగుతుంది. నీ గురించి రాజు ధర్మసేనుడికి చెబుతాను అన్నాడు. దీనికి సమీరుడు ఎంతగానో సంతోషించి, అయ్యా, మహారాజు ప్రాపకం పట్ల నాకు ఆసక్తి లేదు. నా తృప్తి కోసము కథలు రాస్తున్నాను. ఎన్నో గొప్ప కథలు రాసిన మీరు నా కథల్ని మెచ్చుకోవటము నాకు గర్వకారణం. ఇప్పుడు మీకు నేను రాసిన కథలన్నింట్లోనూ గొప్పదని నేననుకునే కథ చూపిస్తాను. మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు. వాసవుడు సమీరుడు ఇచ్చిన తాళపత్రాలు తీసుకుని కథ చదివి, నాయనా, నాకీ కథ గజిబిజిగా ఉండి అర్థం కావటం లేదు. కాస్త వివరించి చెప్పగలవా అన్నాడు. సమీరుడికి మనస్సు చివుక్కుమన్నది. మీకు నా కథ నచ్చలేదు. ఆ విషయం సూటిగా చెప్పినా నేనేమీ అనుకోను అన్నాడు. దానికి వాసవుడు నొచ్చుకొని, నాయనా, నీ కథ నాకు నచ్చలేదని నేననలేదే. నువ్వలా ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. నేను రాసిన వాటిలోకెల్లా గొప్ప కథ అని చెప్పాను. అది చదివి మీరు వివరణ కావాలంటున్నారు. దాన్ని బట్టి అలా అనుకుంటున్నాను అన్నాడు సమీరుడు. నిస్సందేహంగా నీ కథలు గొప్పవి. ఈ కథలో గొప్పతనం నాకు అర్థం కాక నీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు వాసవుడు. మీరు నన్ను వెటకారం చేస్తున్నారు. మీకు గజిబిజిగా ఉండి అర్థం కానప్పుడు నా కథలు గొప్పవెలా అవుతాయి అన్నాడు సమీరుడు బాధగా. ఇందుకు వాసవుడు కాస్త చిరాగ్గా, నీవి 101 కథలు చదివాను. వాటిలో 100 నాకు అర్థమై చాలా గొప్పవనిపించాయి. ఒక్కటంటే ఒక్కటి అర్థం కాలేదు. నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నిన్నడిగి అర్థం చేసుకోవాలనుకున్నాను. నీ 100 కథలు నాకు నచ్చి ఉండకపోతే ఈ కథ గురించి నేను పట్టించుకునేవాణ్ణి కాదు. వాదన కట్టిపెట్టి ఏ ఉద్దేశంతో ఈ కథ రాశావో చెప్పు అన్నాడు. దానికి సమీరుడు కోపంగా, ప్రతి కథలోనూ సందేశం ఉండాలా? సందేశం లేనిది మంచి కథ కాదా? నేను ప్రజలకి ఏదో సందేశం ఇవ్వాలని కథలు రాయటం లేదు. నా అనుభవాలని అందంగా రాసి అందరికీ పంచిపెట్టాలనుకున్నాను అన్నాడు. ఈ జవాబు విని వాసవుడు తనను తాను తమాయించుకొని, నేను కథలోని సందేశం మాట ఎత్తలేదు. ఏ ఉద్దేశంతో కథ రాశావని అడిగాను. ఉద్దేశం వేరు, సందేశం వేరు. అయితే ప్రతి కథకు ఒక ఉద్దేశం ఉంటుంది. సందేశం ఇవ్వాలని రాసే కథ మంచిది కాదని కూడా నా అభిప్రాయం. ఉదాహరణకి కృష్ణుడు చిన్నతనంలో యశోదను చిలిపి చేష్టలతో వేధించేవాడు. ఆ చేష్టలని అందమైన కథలుగా రాస్తే వాటిలో సందేశమేమీ ఉండదు. చదివిన వారు తమ బిడ్డల్లో చిలిపి కృష్ణుని చూసుకొని ఆనందిస్తారు. చిన్నారుల చిలిపి చేష్టల్ని వర్ణించటము ఆ కథల ఉద్దేశ్యము అన్నాడు. అప్పుడు సమీరుడు తనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఉద్దేశంతో ఆ కథ రాశాడో చెప్పాడు. ఒక ప్రసిద్ధ దేవాలయంలో కొందరు శిల్పులుండేవారు. వాళ్లల్లో ఒక యువశిల్పి తయారు చేసిన శిల్పాలు అద్భుతంగా ఉండేవి. అయినా ప్రధాన శిల్పి అవి బాగా లేవని ఈసడించి వాటిని ఆలయ ధర్మకర్తలు చూడకుండా అడ్డుకునేవాడు. చివరికి యువశిల్పి విసిగిపోయి తాను చెక్కిన శిల్పాలన్నింటినీ విరగగొట్టి జీవితం పట్ల విరక్తుడై ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కథ గురించి తమ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు సమీరుడు. ఇందుకు వాసవుడు చిరునవ్వు నవ్వి, ఈ వివరణ ముందే ఇస్తే అనవసరంగా ఇంత వాదన జరిగేది కాదు కదా. ఏది ఏమైనా నీ ఈ కథపైన నా అభిప్రాయం చెప్పలేను. నా చిత్తశుద్ధి నిజాయితీల పట్ల నీకు నమ్మకం లేదు అన్నాడు. ఆ తర్వాత ఆయన సకుటుంబంగా రాజధాని చేరుకొని రాజును దర్శించి, ప్రభు, తమ రాజ్యంలో పేరు పొందిన కవులందరూ అహంకారపూరితులు, గర్విష్ఠులు అని నాకు అనిపిస్తున్నది. సాహిత్యానికి ఇది తీరని కళంకం, ప్రజల మనోవికాసానికి ఇది అనర్థము అంటూ సమీరుడితో తనకు కలిగిన అనుభవమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇది విని రాజు ధర్మసేనుడు ఆశ్చర్యంగా, అయ్యా, సమీరుడు గొప్పవాడు కాదు. అతడెవడో నాకు తెలియదు. అలాంటి వాడితో జరిగిన అనుభవాన్ని పురస్కరించుకొని మొత్తం నా రాజ్యంలోని కవులందర్నీ అనుమానించడము తమ బోటి వారికి తగదు అన్నాడు. వాసవుడు దీనికి మందహాసం చేసి, ప్రభు, సమీరుడు వంటి గొప్ప కథకుడు గురించి మీకింకా తెలియదంటే అది మీకు అవమానం. అలాంటి కథకుల్ని మీ దాకా రాకుండా చేస్తున్న కవులెవరో మీరు తెలుసుకోవాలి.
నేను సమీరుడి కథలు గొప్పవంటే అతను వెటకారం చేస్తున్నాననుకున్నాడు. నేను రాజాదరణ పొందబోతున్న గొప్పవాడినని అతడి అభిప్రాయము. గొప్పవాళ్లు తనను వెటకారం చేస్తారే తప్ప పొగడరనే నమ్మకము అతడిలో బలపడిపోయింది. అందుకారణము తమ రాజ్యంలోని పేరుపడ్డ కవులు, పండితులు అసూయాపూరితమైన ప్రవర్తన. పేరు పొందిన వారిలో వినయ గుణముంటుందని, వాళ్ళు కథకుడిలో కాక కథలో గొప్పతనం వెతకటానికి తాపత్రయపడతారని సమీరుడు వంటి వాళ్ళు తెలుసుకునేలాగా మీరు సాహిత్యాన్ని ఆదరించాలి అన్నాడు. ధర్మసేనుడు వాసవుడి హెచ్చరికను గ్రహించి సమీరుడు వంటి వాళ్లను వెతికి పట్టుకొని ఆదరించే పద్ధతులు అనుసరించి సాహిత్య పోషకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు ఎడమ చేతి గొప్పతనం. ఈ కథను రచించిన వారు జె. ఉదయనాగ శిరీష గారు. కోటప్పకొండ అనే గ్రామంలో ప్రతి సంవత్సరము శివరాత్రికి గొప్ప తిరునాళ్లు జరుగుతుంది. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో వర్తకులు వచ్చి గుడారాలు వేసుకొని రకరకాల వస్తువులు అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటారు. ఒకసారి తిరునాళ్లకి ఏటాలాగే కోటప్ప అనే వర్తకుడు గుడారం వేసుకొని ఇత్తడి, కంచు సామానులు అమ్మే దుకాణం తెరిచాడు. అంతేకాదు, అతడు మంచి స్వర్ణకారుడవ్వటం చేత తన దుకాణంలోకి వచ్చేవారితో, అయ్యా, మాది పగడాలపురము, మా ఇత్తడి కంచు సామాన్ల మీద కళాత్మకతని చూశారు కదా, తిరునాళ్లకని భద్రత ఉండదని బంగారు వస్తువులు తీసుకుని రాలేదు. మా పగడాలపురం వస్తే మంచి నగిషి పనితనం కలిగిన వెండి, బంగారు వస్తువులు కూడా తయారు చేసి ఇవ్వగలను. పగడాలపురం వచ్చినప్పుడు నా మాట గుర్తుంచుకొని మా దుకాణానికి వచ్చి బంగారు, వెండి ఆభరణాలు కూడా ఖరీదు చేయండి అని చెప్పడమే కాకుండా 1000 రూపాయలు దాకా సరుకు కొన్న వారికి లక్ష్మీదేవి బొమ్మ చిత్రించిన చిన్న వెండి నాణము బహుకరించేవాడు. అందుచేత తిరునాళ్లలో కోటప్ప దుకాణము ఎప్పుడూ రద్దీగా ఉండేది. తిరునాళ్లు సుమారు 1 నెల రోజుల పాటు సాగుతుండేది. కానీ ఈసారి ఓ వారం రోజులు గడిచేసరికి కోటప్ప అకస్మాత్తుగా జబ్బుపడ్డాడు. తిరునాళ్లలో జబ్బుపడ్డ వాళ్ళకి తోచిన మందు మాకు ఇవ్వటానికి ఓ చిన్న వైద్యుడు కూడా ఓ చిన్న గుడారం వేసుకొని కోటప్ప కొండలో మకాం వేశాడు. అతడు వచ్చి కోటప్పను పరీక్షించి, అయ్యా, నాకు వైద్యశాస్త్రంలో అంతగా పరిచయం లేదు. తలనొప్పికి, అజీర్తికి, చిన్న చిన్న గాయాలకు చికిత్స చేయగలగటం వలన ఈ తిరునాళ్లలో నాకు 4 డబ్బులు ప్రతి ఏడు దొరుకుతున్నాయి. నాకు పెద్ద వైద్యం చేసే పరిజ్ఞానం లేదు. మీ వ్యాధి లక్షణాలు చూస్తుంటే పక్షవాతం వచ్చే సూచనలు ఉన్నాయని నాకనిపిస్తోంది. ఇక్కడికి 2 క్రోస్ల దూరంలో శివపాలెంలో ధన్వంతరి అనే ఆయుర్వేద వైద్యుడున్నాడు. ఆయన్ని మీరు వెంటనే సంప్రదించటం మంచిది అని ఏవో మందులు ఇచ్చాడు. కోటప్ప భయపడి వెంటనే బండి కట్టించుకొని శివపాలెం వెళ్ళి ధన్వంతరిని కలిశాడు. ధన్వంతరి కోటప్పను పరీక్ష చేసి చేతకాని వైద్యం చేసి నీకు ప్రాణాపాయ స్థితి తేకుండా ఆ వైద్యుడెవరో మంచి ఉపకారమే చేశాడు. నీ ఎడమ చెయ్యి, ఎడమ కాలు బాగా లాగుతున్నాయి, అవునా అని అడిగాడు. కోటప్ప తలూపగానే, కాలు చెయ్యి లాగుతున్నంత మాత్రాన పక్షవాత సూచనలు కావు, కానీ అనారోగ్య సూచన అని మాత్రం చెప్పవచ్చును. పక్షవాతం కూడా వచ్చినా రావచ్చు. నేను నీకు తగిన మందులిస్తాను. భవిష్యత్తులో కూడా నీకెట్టి ఆపద రాదు. తెలిసి తెలియని వైద్యం చేసి రోగుల ప్రాణాలతో ఆటలాడకుండా పెద్ద రోగాలకి మంచి వైద్యుణ్ణి సంప్రదించమన్నా ఆ చిన్న వైద్యుడికి కూడా నువ్వు మంచి బహుమతినివ్వు అని చికిత్స ప్రారంభించాడు ధన్వంతరి. కోటప్ప తనకు వైద్యం చేస్తున్న ధన్వంతరి ఎడంచెయ్యి బాగా లావుగా ఉండటం గమనించి కారణం అడిగాడు. ధన్వంతరి చిన్నగా నవ్వి, చిన్నప్పుడు నాకు ఏ కారణం వలనో చెయ్యి వాచింది. వైద్యము తెలిసి తెలియని నాటు వైద్యుడు ఆ వాపును బోధ అని భావించి నాటు వైద్యం చేశాడు. తప్పుడు మందు ప్రయోగం వలన రోగం ఒకటి, చికిత్స ఒకటి అయి ఆ వాపు నాకు శాపంలా ఉండిపోయింది. అందుచేతనే కుడి చెయ్యి కన్నా ఎడం చెయ్యి లావుగా ఉంటుంది తప్ప దానికేమీ జబ్బు లేదు అన్నాడు. కోటప్ప ధన్వంతరి దగ్గర వైద్యం చేయించుకుని తిరిగి వెళ్ళిపోతూ, అయ్యా, తిరునాళ్లలో మంచి లాభాలు గడించాను. మీ దయ వలన భయంకరమైన వ్యాధి నుంచి కూడా రక్షింపబడ్డాను. మీ ప్రయాణం ఖర్చులన్నీ భరిస్తాను. పగడాలపురం రండి, మిమ్మల్ని ఘనంగా సన్మానించి రుణం తీర్చుకుంటాను అన్నాడు. ధన్వంతరి అమితానందపడి, నీకు తెలుసో తెలీదో, మీ జమీందారు గారికి నేను ఆస్థాన వైద్యుణ్ణి కాకపోయినా ప్రముఖ వైద్య సలహాదారుణ్ణి.
జమీందారు ఖర్చుల మీదే ఆయన్నొకసారి పరీక్షించడానికి నేను ఓ 10 రోజులలో మీ పగడాలపురం రాబోతున్నాను. సన్మానాన్ని ఆశించి కాదు, కానీ నీ ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసము తప్పకుండా నీ ఇంటికి వస్తాను, సరేనా అన్నాడు. కోటప్ప ధన్వంతరికి నమస్కరించి తనకు సరైన వైద్యుణ్ణి పరిచయం చేసిన తిరునాళ్ల వైద్యుడికి కూడా తగిన బహుమతినిచ్చి సంతోషపెట్టి పగడాలపురం వచ్చేశాడు. పగడాలపురం చేరిన తర్వాత కోటప్ప మంచి బంగారు ఉంగరం ఒకటి తయారు చేసి జమీందారుని దర్శించి, ప్రభు, పెద్దలను దర్శించేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు. మీకోసమని ఈ ఉంగరం తయారు చేసి తీసుకొని వచ్చాను తప్ప నా గొప్పని చాటుకుందామని కాదు, స్వీకరించండి అని చేతికిచ్చి కోటప్ప కొండలో తాను జబ్బు పడటం మొదలైన విషయాలు చెప్పి, అయ్యా, ధన్వంతరి గారిని తాము పిలిపిస్తున్నారని తెలిసింది. ఆ సమయం కోసము నేను మిమ్మల్ని ఓ చిన్న కోరిక కోరుతున్నాను. నాకు వైద్యం చేసిన ఆ అపర ధన్వంతరికి మీ సమక్షంలో సువర్ణ కంకణం తొడగాలని మనసారా వాంఛిస్తున్నాను. సభ ఏర్పాటు చేసి నేను తయారు చేసిన ఆ సువర్ణ కంకణాన్ని తమరే స్వయంగా ఆ వైద్యునికి తొడగవలసిందిగా విన్నవించుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. జమీందారు సరేనన్నాడు. ధన్వంతరి వచ్చిన రోజున పగడాలపురము మరో తిరునాళ్లలా తయారైంది. జమీందారు ఏర్పాటు చేసిన పెద్ద సభలో జనము అసంఖ్యాకంగా పాల్గొన్నారు. ఆ నిండు సభలో కోటప్ప ఓ వెండి కల్పాన్నొకదాన్ని వైద్యుడి ముందు పెట్టి, అయ్యా, ఈ కల్పము వెండితో చేయబడింది. పూర్ణ, చంద్రోదయము మొదలైన మందులు ఇందులో నూరినప్పుడు బంగారము కలవవలసిన ఆ మందులో వెండి కిలం అంటుకోకుండా లోపలంతా బంగారు పూత పూశాను, స్వీకరించండి. ఇప్పుడు మీకు జమీందారు గారు స్వర్ణ కంకణం తొడుగుతారు అన్నాడు. జమీందారు స్వర్ణ కంకణం బయటకు తీశాడు. ధన్వంతరి కరతాళ ధ్వనుల మధ్య కుడి చెయ్యి ముందుకు చాచాడు. అయితే ఆ కంకణము కుడి చెయ్యికి పెడితే జారిపోయేంత పెద్దదిగా ఉంది. జమీందారికి వైద్యుడు ఎడం చెయ్యి లావుగా ఉంటుందని తెలుసు. కోటప్ప ఆ ఎడం చేతి కోసమే ఆ కంకణం తయారు చేశాడని గ్రహించిన జమీందారు ఆ విషయం బయటపెట్టి కుడి చెయ్యి చాపిన వైద్యుణ్ణి చిన్నబుచ్చడం ఇష్టం లేక ఎడం చెయ్యికే ఆ కంకణాన్ని తొడగటానికి నిశ్చయించుకొని, ధన్వంతరి గారు వైద్యులు కావచ్చు, కానీ ఇతర శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు కాదు. కంకణాన్ని ఎడం చేతికే తొడుగుతారు. కాబట్టి ఆయన ఎడం చేతికే కంకణాన్ని తొడగాలని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో నాకే కాదు, అందరికీ తెలిసేలా ఎడం చేతికే తొడగాలన్న శాస్త్ర విషయాన్ని స్పష్టం చేయమని మన ఆస్థాన కవిగారిని కోరుతున్నాను అంటూ ఆయనకు అర్థమయ్యే పరిభాషలో నవ్వాడు. ఆస్థాన కవికి అర్థమైంది. ఆయన లేచి నిలబడి, అయ్యా, స్త్రీ వివాహిత పురుషుడి దేహంలో అర్ధభాగం, అందుచేత అతడి శరీరంలో ఎడమ భాగము స్త్రీకి చెందుతుంది. ఆభరణాలు ధరించే హక్కు స్త్రీకే ఉంటుంది. అందుచేత కంకణము ఎడమ చేతికే తొడగాలి. వీరులు ధనుర్బాణాలు ధరించినప్పుడు బిరుదు సూచకమగు కంకణాన్ని ధరించిన ఎడమ చేతితోనే ధనస్సును ఎక్కుపెట్టి మగతనం చూపిస్తున్నారు. అందుచేత ఆభరణం రూపునైనా వీరత్వపు రూపునైనా ఎడమ చేతికే కంకణాన్ని తొడగాలని శాస్త్రము శాసిస్తోంది అన్నాడు. కోటప్ప తన ఎడం చేతిని దృష్టిలో పెట్టుకుని కంకణం తయారు చేయించిన లావుగా ఉన్న తన చేతి అవకరం కప్పిపుచ్చటానికి జమీందారు ఆస్థాన కవిచేత చేయించిన అభినందన ధన్వంతరికి పరమానందం కలిగించింది. అందరూ హర్షధ్వానాలు చేస్తూ ఉండగా ధన్వంతరి తన ఎడమ చేతికి సువర్ణ కంకణం తొడిగించుకొని అమితానందపడ్డాడు. ఆ తర్వాత ధన్వంతరి చెయ్యి లావుగా ఉంటుందన్న సంగతి మరుగున పడి కంకణము ఎడం చేతికే ఎందుకు తడుక్కోవాలన్న మాట పగడాలపురమంతా పాకి ధన్వంతరికి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. మరొక చిన్న కథ పేరు పోరాడని సైన్యాధిపతి. ఈ కథను రచించిన వారు శ్రీ వాసవ్య గారు. విక్రమపురి సుభిక్షమైన రాజ్యం. ప్రజాక్షేమాన్ని కాంక్షించే మహారాజు జయంతుడు, బుద్ధికి బృహస్పతి అయిన మహామంత్రి సాగరుడు, శత్రు సైన్యానికి సింహస్వప్నమైన సైన్యాధిపతి రణధీరుడు ఆ రాజ్యానికి పెట్టని కోటలుగా ఉండేవారు. కొంతకాలానికి రణధీరుడు వృద్ధుడైపోయాడు. ఆయన స్థానంలో అంతటి సమర్థుణ్ణి ఎన్నిక చేయటం కోసము రాజధానిలో పోటీలు జరిగాయి. వీరులు ఎందరో పాల్గొన్న ఈ పోటీలో అందర్నీ ఓడించి సమ ఉజ్జీలుగా నిలిచారు విక్రముడు, ప్రతిభుడు అనే ఇద్దరు యువకులు.
ఆ ఇద్దరిలోనూ ఒక్కరు మాత్రమే సైన్యాధిపతి కాగలరు. అందుకోసము ఏ ఉపాయం ఆలోచించి ఎన్నిక చేయాలా అని పెద్దలందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు యువరాజు చక్రసేనుడు ముందుకు వచ్చి, నా విద్యాభ్యాసం ముగిసింది. నేను అన్ని విద్యల్లోనూ ఆరితేరాననే అనుకుంటున్నాను. ఈరోజు నా శక్తియుక్తులకు పరీక్ష. ఈ వీరులతో నేను తలపడతాను. ఎవరు నన్ను ఓడిస్తారో వారే కొత్త సైన్యాధిపతి అన్నాడు. పెద్దలు దీనికి అంగీకరించారు. ముందుగా మీలో ఎవరు నాతో తలపడతారో చెప్పండి అన్నాడు చక్రసేనుడు వీరులిద్దరినీ పరీక్షగా చూస్తూ. చప్పున విక్రముడు ముందుకు వచ్చాడు. యువరాజు కత్తి దూశాడు. విక్రముడు కూడా కత్తి దూశాడు. అప్పుడు ప్రతిభుడు వారిరువురు మధ్యకు వచ్చి, ఈ పోరాటం ఆపండి. ఈ పోటీ నుంచి నేను విరమించుకుంటున్నాను. విక్రముణ్ణే సైన్యాధిపతిగా ప్రకటించండి అన్నాడు. నాతో పోరాటం అంటే నీకు భయమా అన్నాడు చక్రసేనుడు. లేదు ప్రభు, తమరెలాగూ ప్రతిభుడిని ఓడిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని ఓడిస్తే కొంత పోరాడి అలసిన మిమ్మల్ని ఓడించటం నా ప్రతిభ అనిపించుకోదు అన్నాడు ప్రతిభుడు. అలాంటప్పుడు ముందే నువ్వు పోరాడవచ్చు కదా. అప్పుడు నీ ఓడిపోతే ప్రతిభుడు అలసి సొలసిన నన్ను సులభంగా ఓడించి సైన్యాధిపతి కాగలడనా నీ భయము అన్నాడు చక్రసేనుడు నవ్వుతూ. ప్రభు, నా బలం మీద నాకు అచంచల విశ్వాసమున్నది. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాకెదురు నిలవలేరని నా నమ్మకం. అయితే రాజుకి సైన్యాధిపతికి మధ్య బలాబలాల పరీక్ష దేశక్షేమం దృష్ట్యా మంచిది కాదు. నేను నెగ్గితే సైన్యాధిపతి చేతిలో ఓడిపోయానని మీ అహం దెబ్బతింటుంది. రాజునే ఓడించానని నా అహం పెరిగిపోతుంది. ఈ అహంభావాలు క్రమంగా మనస్పర్ధలకు దారితీస్తాయి. ఈ దేశపు రాజు నాకు యజమాని. ఆయనకు సేవలు చేయటం కోసమే అయినప్పటికీ కూడా నేను ఆయన పైన కత్తి దూయను. ఇది నా నియమము అన్నాడు ప్రతిభుడు. ఈ మాటలు వింటూ అంతా తెల్లబోయారు. విక్రముడు అప్పుడు చప్పున తన కత్తిని వరలోకి జొనిపి యువరాజుకు చేతులు జోడించి నమస్కరించి, మన్నించండి ప్రభు, నేను అంత దూరం ఆలోచించలేదు. ప్రతిభుడు చెప్పినది విన్నాక నా తప్పు నేను గ్రహించాను అన్నాడు. అప్పుడు మంత్రి సాగరుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, సైన్యాధిపతికి ఆలోచనలోనూ ప్రతిభ ఉండాలి. కాబట్టి ప్రతిభుడే నేటి నుంచి మన సైన్యాధిపతి. అయితే అన్ని విధాలా అతడితో సమవుజ్జి అయిన విక్రముడు నేటి నుండి ఉపసైన్యాధిపతిగా ఉండి ఆలోచనల్లో అతడి నుంచి శిక్షణ పొందుతాడు అన్నాడు. సాగరుడి ఈ నిర్ణయము సమంజసంగా ఉన్నదని అక్కడ చేరిన వారందరూ అంగీకరించారు. మరొక చిన్న కథ పేరు కప్పల తక్కెడ. ఈ కథను రచించిన వారు జ్యోతిర్మయి గారు. గణపవరంలోని పరమేశ్వర శాస్త్రి మహాపండితుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన వద్ద విద్యాభ్యాసం చేసిన పిల్లలు విద్యలోనే కాక వినయ వివేకాది సద్గుణాలలో పేరు తెచ్చుకున్నారు. ఆ ఊరువారే కాక దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో తమ పిల్లల్ని ఆయనకు శిష్యులను చేసేవారు. వాళ్ళక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే విధిగా క్రమశిక్షణను పాటించేవాళ్ళు. సోమేశ్వర శాస్త్రి మనవుడు చిచ్చరి పిడుగు. ఇంటిళ్ళ పాది కలిసి వాడిని అదుపు చేయలేకపోయేవారు. చివరకు సోమేశ్వర శాస్త్రి వాణ్ణి పరమేశ్వర శాస్త్రి వద్దకు విద్యాభ్యాసానికి పంపాడు. కొద్ది రోజుల్లోనే వాడు బుద్ధిమంతుడయ్యాడు. సోమేశ్వర శాస్త్రి పరమేశ్వర శాస్త్రిని కలుసుకొని అక్కడ పిల్లలందరినీ చూసి, వీళ్ళందరినీ చూస్తే కప్పల తక్కెడ గుర్తుకు వస్తుంది. మా ఒక్కడిని అదుపు చేయలేకపోయాము. ఇంతమందిని నువ్వెలా అదుపు చేస్తున్నావు అంటూ ఆశ్చర్యపడ్డాడు. పరమేశ్వర శాస్త్రి, నేను పిల్లల్ని మైనపు ముద్దలు అనుకుంటాను. అందువల్ల నాకు తోచిన రీతిలో వాళ్ళని మలుచుకోగలను. మీరు వాళ్ళని కప్పలు అనుకుంటారు. అనుకుంటూనే తక్కెడలో కూడా వేస్తారు. అదే మీకు నాకు తేడా అన్నాడు. పిల్లలున్న ప్రాంతాన్ని కప్పల తక్కెడ అనే వారందరూ తప్పు చేస్తున్నారని, లోపము తల్లిదండ్రులదే కాని పిల్లలది కాదని అప్పటికి అర్థమైంది సోమేశ్వర శాస్త్రికి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.